హలో, ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది. గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం. అవసరమైతే వీడియోను పాజ్ చేయడం సాధ్యపడుతుంది. మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత సూచికలను పరిశీలిస్తాము. సెల్క్యూటీ ఐఎన్సి, టికర్ సిఈఎల్సి. ఈ సమీక్ష సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది. ఆగస్టు 01, 2025. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ సెల్క్యూటీ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. క్యాన్సర్ అనాలిసిస్ 12 కంపెనీలు పోలికలో పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాము. సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది: -10 పాయింట్లలో 8.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు -2.6 పాయింట్లు. మీరు చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం చట్రంలో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 8.5 పాయింట్లు. సెల్క్యూటీ ఐఎన్సి కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం. సెల్క్యూటీ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము 12 నెలలకు పైగా షేర్లను చూడవచ్చు. సెల్క్యూటీ ఐఎన్సి 118.2% మార్పును చూపించింది. 34.6% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. సెల్క్యూటీ ఐఎన్సి మొత్తం $1.52 బిలియన్, $11 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో. కంపెనీ పుస్తక విలువ 8 సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్ $5 బిలియన్లు. మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా. సెల్క్యూటీ ఐఎన్సి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 14.291%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 1.698%. సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. విశ్లేషణలో ఉన్న కంపెనీ 0.095 బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది. బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో 114% వరకు ఉంటాయి. కంపెనీ ఆర్థిక బాధ్యతల అంచనా చెడ్డది -1. కంపెనీ మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి 0. ఉపవర్గం 0లో సగటు. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను దాని లాభాల సూచికలకు మూల్యాంకనం చేయడం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $127 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు -1 పాయింట్. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0. ఉపవర్గంలో సగటు 3.9. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $0 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల మూల్యాంకనం చెడు -1 పాయింట్. ఉపవర్గంలో సగటు -95%తో ఉపాంతత 0%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ -0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 1.024%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 1296% తక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $17,517,000 సమానం.
మరియు ఉపవర్గంలో $1,255,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన మొత్తం అంచనా పాస్ చేయదగిన 0 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం $1,460,900. ఉపవర్గానికి సగటు $3,092,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం 0,000. ఉపవర్గంలో $325,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 7.6% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 9%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 92% స్థాయిని చూపుతుంది సెల్క్యూటీ INC. అయితే ఉపవర్గంలో RSI స్థాయి 14 సుమారుగా 41%. కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $39.16. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $60.85. అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం. పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్. ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలు ఉన్నాయి. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. మూల్యాంకనం ఫలితంగా సెల్క్యూటీ INC స్టాక్ మూల్యాంకనం కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. ప్రతి షేరుకు $39.17 వద్ద క్షీణతపై ట్రేడ్ను తెరవండి. కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఈ ఒప్పందం తెరవబడింది. సంస్థ యొక్క అంచనా ప్రమాణాలను ఉపయోగించి చేయబడుతుంది. అకిమ్ యొక్క సూచిక లాభం 25.78 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 52.56 వద్ద నిర్ణయించబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు 31, 2025న ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ DYRN ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది. ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి. మరొక ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది. ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్